ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో దత్తత తీసుకున్న ఎస్ ఉప్పలపాడు గ్రామాన్ని విజయానంద్ సందర్శించారు. జమ్మలమడుగు మండలంలోని ఆదర్శ గ్రామం సాలేవారి ఉప్పలపాడును 2015లో ఫూజీ సంస్థ సీఈఓ రామ మనోహర్ రెడ్డితో కలిసి దత్తత తీసుకున్నారు. ₹1,60,00,000 నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కలెక్టర్ శ్రీధర్, అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉండి మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాం. గౌరవ విజయానంద్ గారు ప్రక్కనే పొద్దుటూరు వాసి, ఆయన స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. హరికిరణ్ గారు ఆ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. ఆమె జేసీ గారు ఎక్కడి నుంచో రాజస్థాన్, వాళ్ళ స్థాయికి ఎదిగినారంటే కృషి. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఆ స్థాయికి ఎదిగినారంటే కృషి. ఇక్కడ ఉండే జిల్లా అధికారులు పెరిగినారంటే వాళ్ళ స్వయం కృషి. కాబట్టి చదువుకునే దానికోసం బ్రహ్మాండమైన హై స్కూల్ ఉంది. ఇప్పుడే ఆయన జ్ఞాన పార్వతి అని వాళ్ళ అమ్మ పేరుతో హై స్కూల్ కట్టినాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఉద్యోగ కల్పన చేస్తున్నాడు. ఏదన్నా వస్తే నేను చూసిన మధ్యాహ్నం అయితే బ్రహ్మాండంగా భోజనం, డబల్ భోజనం, రాత్రి కూడా మళ్ళీ భోజనం. ఇప్పుడే చెప్పినాడు ఆటవాడు దూరేవాడు బండి ఆన్ చేస్తాను. ఇది కాదు కావాల్సింది, ప్రగతి కావాలి, పరిగెత్తాలి. ఈ తాలూకా కొత్త రూపం. గతంలో మేము కూడా ఫ్యాక్షన్ ఎన్నుకొని చాలా సమస్యలు చూసినాం. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ అని పెట్టినా. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఊర్లో అయితే పక్కనే నేషనల్ హైవే కూడా వచ్చింది. త్రాగునీళ్ళు ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు, తోటలో నీళ్ళు ఎట్లా అంటే మా ఊర్లో 5-6 అడుగుల్లో నీళ్లు పడతాయి. బ్రహ్మాండంగా కరివేపాకు ఎక్కడికి ప్రజల భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు, లేకపోతే అధికారులు, లేకపోతే ఎవరైనా NGOs వీళ్ళు కొంతవరకు చేయగలరు. పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి వాళ్ళకు కావాల్సింది సాధించుకునేందుకు కష్టపడి అందరూ ఒక తాటి మీద నిలబడి కార్యక్రమాలు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. ఆ ఆదర్శ గ్రామానికి అధికారులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సహకరిస్తారు, మీడియా సహకరిస్తుంది, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అని పూర్తిగా మనం ఈ గ్రామంలో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నామో దాని ద్వారా మనం ప్రూవ్ చేయగలిగాం. అంటే ఈ మోడల్ని మనం మిగిలిన గ్రామాలు కొందరు అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఇది అంత తొందరగా ఏదో 1 రోజు 2 రోజులు అనుకుంటే కాదు, చాలా టైం పడుతుంది. ఒకటి. రెండవది, ఆ టైం అంతవరకు కూడా మరి గ్రామం అంతా ఐక్యంగా ఉండి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామం ఐక్యత ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు. రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపల్లి